పేషెంట్లను మీరు నిమ్స్ టారిఫ్లో మాకు ట్రీట్మెంట్ చేయాలని పంపం. అయితే చాలా హాస్పిటల్స్ ఆ యొక్క ధరలు గిట్టుబాటు కాక మాల్ ప్రాక్టీస్ చేసి పోయిన పేషెంట్ నుంచి ఇంకా అక్రమార్థంగా డబ్బులు అంటే తీసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని చూసినాం. అదేవిధంగా ఇంకా మిగతా టెస్టులు ఈ హాస్పిటల్లో మీరు మీ కంపెనీ తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం లేదు ఇందులో. కాబట్టి 60-70 వేల రూపాయలు మీరు కట్టాలని చెప్పి యాజమాన్యం ప్రైవేట్ యాజమాన్యం మన యొక్క వర్కర్స్ అనడం వల్ల వాళ్ళు అనారోగ్యం ఏదైతే ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళు డబ్బులు కట్టడం, లేకపోతే వాళ్ళ జీతాల నుంచి నెలకు 5,000, 10,000 రూపాయలు రికవరీ చేయడం, ఇలాంటి నాణ్యమైన మన వైద్యం దొరకకపోగా ఇలాంటి ఆర్థికపరమైన అంశాలు కూడా కార్మిక వర్గం మీద పడడం, ఈ విధంగా కార్మికులకు ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. ఇంత పెద్ద ఇండస్ట్రీలో వైద్యం అనేది అందరాని ఒక ద్రాక్షలాగా అయిపోయింది. కాబట్టి దీన్ని మొన్న మేము స్ట్రక్చర్ మీటింగ్ చైర్మన్ దాంట్లో పెట్టాం. అంటే ఇంత పెద్ద హిస్టరీ ఉన్న సింగరేణి కార్మికులకు ఇంత కంపెనీ టర్నోవర్ సుమారు 40 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ మనకున్నది. కానీ వైద్యం విషయంలో ఈరోజు మనం వెనుకడుగు చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలి అనేది ప్రధానంగా పెట్టింది. అట్లయితే తప్ప ఇది సాధ్యం కాదు. అప్పుడు ఏమైందంటే మన హాస్పిటల్లో మనకు సంబంధించిన ఆన్ కాల్ ఎవరు ఏ డాక్టర్ అవసరం ఉంటే పేషెంట్కు ఆ డాక్టర్ని మనం పిలుచుకొని వాళ్ళకు అక్కడున్న ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఎట్లుంటే వాళ్ళకి డబ్బులించి మేనేజ్మెంట్ మన యొక్క కార్మికులకు మెరుగైన ట్రీట్మెంట్ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేపించే అవకాశం ఉంది. కాబట్టి దానికి మొన్న మాట్లాడిన మేనేజ్మెంట్ కూడా వెంటనే ఒప్పుకొని ఈరోజు హైదరాబాద్లో అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా ఖాళీగా ఉండి వాటిని టేక్ ఓవర్ చేసుకొని మనమే నడపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి సుమారుగా 100 కోట్ల పైసలు ఖర్చు అయినా ఈరోజు ఈ 100 కోట్లు చూస్తున్నాం. కానీ సంవత్సరానికి కార్మిక వర్గానికి వైద్యం పేరు మీద సుమారుగా 200 కోట్ల రూపాయలు కంపెనీ ఖర్చు చేస్తాం. వాళ్ళకి డబ్బులు కట్టడం కానీ ఇదంతా కానీ 1 ఇయర్. ఇదైతే మనకు 100 కోట్లలో సరిపోతుంది. కానీ వన్ టైం సెటిల్మెంట్ కాబట్టి దీన్ని చేయాలని చెప్పి చేస్తే యాజమాన్యం కూడా ఈరోజు స్పందించి దీన్ని తొందరగా కార్మిక వర్గానికి ఈ హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనేది మేనేజ్మెంట్ ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది. మేబీ ఒక 5-6 నెలల్లో ఇది వర్కౌట్ కావచ్చు. ఇప్పటికే కమిటీ డాక్టర్స్ చేసి ఎక్కడెక్కడ హాస్పిటల్స్ను చేయలేక పక్కకు పెట్టి వదిలిపెట్టిన కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. మా దృష్టి కూడా వచ్చింది. మెడికవర్ హాస్పిటల్ బేగంపేటలో, తర్వాత లక్ష్మీ గణపతి హాస్పిటల్ సిటీ అవుట్స్కట్లో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని టేక్ ఓవర్ చేసుకోండి, వాటితో మాట్లాడుకొని మేనేజ్మెంట్తో అంటే కొనడానికైనా మాట్లాడండి, లేకపోతే రెంటల్ బేస్ అయినా మాట్లాడండి అని చెప్పి మాట్లాడడం ఇప్పుడు ఆ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి మళ్ళీ మమ్మల్ని లెటర్ అడిగిందో ఆ లెటర్ కూడా మనం చేసినాం. వాళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీని సందర్భంగా కార్మిక వర్గాన్ని గమనించాలని కోరుతాం. అదే కాకుండా ఇప్పుడు రిటైర్డ్ వర్కర్స్ ఉన్నారు. రిటైర్డ్ వర్కర్స్ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఉదాహరణ నేనే ఉన్నా, ఎగ్జాంపుల్ రిటైర్డ్ అయిన మాట. ఇప్పుడు ఒక కడుపు నొప్పి లేసింది, 2 రోజులు కంపెనీ బెడ్ మీద ఉంటే సిపిఆర్ఎంఎస్ కార్డు అనేది ఉంటుంది. అందులో 40% కట్ చేస్తాను. 40% ఎందుకంటే నువ్వు రిటైర్డ్ అయినావు కాబట్టి. మేమేమన్నామంటే ఇది ఇంత సర్వీస్ చేసి 30-40 సంవత్సరాలు మీ కంపెనీలో పనిచేసిన తర్వాత ఓ చిన్న దానికి